హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తిక్ తన ఫైళ్ళన్నీ సర్దుకుంటూ ఉంటాడు. కింద ఒక ఫోటో కనిపించడం ఏంటి, ఈ ఫోటో ఎప్పుడో పాతకాలం నాటి ఫోటోలా ఉంది అని చెప్పేసి ఆ ఫోటోని కింది నుండి పైకి తీస్తూ ఉంటాడు. ఇంతలో దూల పట్టడంతో దాన్ని తుడుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అమ్మాయి ఈ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి, ఈ నా ప్రాణదాత ఫోటోలా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఆ ఫోటోని అలా చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళే ఎవరో తీసుకొని వచ్చి ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ నాకెవరెవరో తెలుస్తుంది కదా అని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ వెళ్తూ ఎవరెవరో తెలుసుకుంటూ నా ప్రాణదాత ఎవరో కూడా నాకు బాగా తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటూ అటువైపు వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి దీప వాళ్ళ అత్తయ్య వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్, ఈ ఫోటోలో ఉన్నది మీకు ఎవరో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య నవ్వుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్, ఏంటి అలా నవ్వుతున్న, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో మీకు తెలిస్తే నాకు కాస్త చెప్పండి చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య, ఇంకెవరు నీ భార్య దీపానే అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, ఈ ఫోటోలో ఉన్నది దీపానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అవును, ఇంకెవరు నీ భార్య దీపానే, నాకు తెలియదా ఏంటి చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం, ఆ రోజు చిన్నది అయిపోయింది, వాళ్ళ చిన్ననాటి ఫోటో చూపిస్తాను అన్నది కదా, ఈ ఫోటో ఎక్కడో పడిపోయింది, లేదంటే ఆ రోజే చూపించి ఉండేది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే చాలా సంతోషించి తన రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. అయినా అంటే దీపక్ ముందే తెలిసి ఉంటే నేను ఇవన్నీ చెప్పినప్పుడు నాకు చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పలేదు దీప అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం గుర్తులు తెచ్చుకొని, అవును నేను గొప్పవాట అయిన తర్వాత ఏదో ఒక మంచి విషయం చెప్తాను అనుకున్నాను, ఈ విషయమే అయి ఉండవచ్చు అని చెప్పేసి చాలా సంతోషిస్తూ అక్కడ ఉన్న దీపాన్ని తలుచుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటాడు.